హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం యాదగిరిగుట్ట డెవలప్మెంట్ వర్క్స్ ఎంతవరకు వచ్చినాయో చూద్దాం. ఇది యాదగిరిగుట్ట మీద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్. మనం ఈ టెంపుల్ దగ్గరికి రావాలంటే హైదరాబాద్ నుంచి సుమారుగా 70 నుంచి 80 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఘటకేసర్ భువనగిరి రోడ్లో రావాలి. ఇది ఊర్లోంచి వచ్చే దారి. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఈ మెయిన్ రోడ్లో రాయగిరి దాటిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే టెంపుల్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడి నుంచి ఈ మెయిన్ రోడ్ దగ్గర నుంచి సుమారుగా ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. నేను ఎప్పటి నుంచో అంటే సుమారుగా 2003, 2002 నుంచి ఈ టెంపుల్కి వచ్చేవాడిని. అప్పట్లో టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ చిన్న రైల్వే గేట్ ఉండేది. ఆ రైల్వే గేట్ దగ్గర వెయిట్ చేసి వెళ్ళేవాళ్ళం ఇటువైపు నుంచి. ఇప్పుడు ఇక్కడ కొత్తగా బ్రిడ్జ్ కట్టారు. ఈ బ్రిడ్జెస్ కానీ అలానే ఇక్కడ రోడ్ డెవలప్మెంట్ వర్క్స్ కానీ రోడ్ని అంతా వైడనింగ్ చేసి 2 సైడ్స్ గ్రీనరీ కానీ వర్క్ అంతా కూడా ఈ టెంపుల్ డెవలప్మెంట్ వర్క్స్లో భాగంగా ఈ రోడ్స్ అన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో మనం ఇక్కడ దాకా వచ్చి చూస్తే ఇది టెంపుల్ పైకి వెళ్ళే దారి, మెట్ల దారి అనమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మీరు టెంపుల్ పైకి వెళ్ళొచ్చు. మీరు మెట్ల దారి ద్వారా పైకి వెళ్తే ఇలా వచ్చి ఇక్కడికి వస్తారు. ఫస్ట్ శివాలయం వస్తుంది. శివాలయం దాటిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. అదే మీరు వెహికల్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే కనుక కొత్తగా కడుతున్న రోడ్లు ఉన్నాయి. వాటి గురించి వివరాలు చూద్దాం మనం. సో ఇది మొత్తం ప్లాన్, టెంపుల్ ప్లాను. ఈ టెంపుల్కి ఈ చుట్టూతో ఒక 7 km రింగ్ రోడ్ని నిర్మించారు. ఇలా మీరు టెంపుల్ పైకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఒక దారి ఉంది, అలానే ఇక్కడ ఇంకొక దారి ఉంది. అలానే దీంట్లో కనెక్ట్ అయ్యేలాగా ఇక్కడ యాక్చువల్గా ఈ పక్క నుంచి ఒక ఫ్లైఓవర్ని కడుతున్నారు. ఈ ఫ్లైఓవర్ ఇలా వచ్చి మళ్ళీ ఈ రోడ్లో కలుస్తుందన్నమాట. ఈ ఫ్లైఓవర్ ఇంకా గూగుల్ మ్యాప్స్లో అప్డేట్ అవ్వలేదు. నేను వీడియోలో చూపిస్తాను. దానికి పిల్లర్స్ దాకా అయిపోయినాయి. అది ఎక్కడుంది అనేది నేను వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ మొత్తం జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి అంటే ఈ యాదగిరిగుట్ట డెవలప్మెంట్స్, అలానే ఇక్కడ టెంపుల్ సిటీ అని డెవలప్ చేస్తున్నారు. దీన్ని మనం ఇలా చూస్తే ఇది యాదగిరిగుట్ట, ఇది టెంపుల్ సిటీ అనమాట. అలానే ఇక్కడ కళ్యాణకట్ట, ఇక్కడ జూమింగ్ చేసి చూసారనుకోండి, ఇక్కడ ఒక గెస్ట్ హౌస్, ఇక్కడ సీఎం గెస్ట్ హౌస్, ఇది టెంపుల్ సిటీ దగ్గర ఇక్కడ హెలిప్యాడ్. అలానే ఇక్కడ నుంచి రోప్ వే కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదు. రోప్ వే అనేది ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి ఈ యాదగిరిగుట్ట కొండ మీదకి, ఇక్కడ నుంచి ఇక్కడికి రోప్ వే అనేది కూడా ప్లానింగ్లో ఉంది. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి, దీని కన్స్ట్రక్షన్ ఏ స్టేజ్లో ఉంది అనేది మనం వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఊర్లోంచి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు కొత్తగా వైడనింగ్ చేశారు. ఇంతకుముందు ఇలా లేదు, ఇక్కడ సన్న రోడ్డు ఉండేది. మీరు చూస్తే లెఫ్ట్ సైడు రైట్ సైడు షాప్స్ డిమాలిష్ చేసి ఈ రోడ్ని వైడ్ చేశారు. ఎదురుగా కనపడుతుందే మెట్ల దారికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి నడక మార్గం ద్వారా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ రూట్లో వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఈ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన పిల్లర్స్ ఫ్లైఓవర్ కోసం. ఈ ఫ్లైఓవర్ వెళ్ళి కొండపైకి వెళ్ళే ఘాట్ రోడ్లో కలుస్తుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ప్రైవేట్ వెహికల్స్కి పర్మిషన్ లేదు. ఇక్కడే పార్క్ చేసుకొని వెళ్ళాలి. ఆటోస్ కానీ లేదా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. దేవస్థానం వాళ్ళ బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మనం సీఎం గెస్ట్ హౌస్ వైపు నుంచి చూస్తున్నాం టెంపుల్ని. ఇందాక మనం చూసిన మెట్ల దారి దీనికి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఎస్టిమేషన్ చేసిన బడ్జెట్ 1200 కోట్ల రూపాయలు. ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్లో టెంపుల్ డెవలప్మెంట్ ఒక్కటే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న రోడ్ల డెవలప్మెంట్, అలానే వేరే ఊర్ల నుంచి వచ్చే భక్తుల కోసం కొత్తగా కడుతున్న బస్ స్టాండు, కళ్యాణకట్ట, అన్నదాన సత్రాలు, వివిఐపీస్ కోసం గెస్ట్ హౌస్లు, అలానే టెంపుల్ సిటీ, ఇలా చాలా ఖర్చులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం. అలానే చుట్టుపక్కల ఉన్న ఏరియాలు, అలానే టెంపుల్ సిటీ డెవలప్మెంట్ కోసం మొత్తం ఎక్వైర్ చేసిన ల్యాండ్ 1800 ఎకరాలు. ఈ మొత్తం గుడిని కృష్ణశిలతో నిర్మించారు. ఇక్కడ టెంపుల్కి సంబంధించిన మొత్తం పనులన్నీ పూర్తయిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో 4 వైపులా 4 గోపురాలు ఉన్నది కొత్తగా నిర్మిస్తున్న గుడి. దానికి ఎదురుగా మీరు శివాలయాన్ని కూడా చూడొచ్చు. దాని పక్కన ఉన్నది ప్రస్తుతం భక్తులు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్న గుడి. ఈ గుడి నిర్మాణానికి సుమారుగా 5 సంవత్సరాల సమయం పట్టింది. కొండ మీద భక్తులు, పూజారులు కాకుండా ఇంకెవరూ ఉండకుండా ఏర్పాట్లు చేశారు. అంటే చిరు వ్యాపారులకి
కళ్యాణ్ కట్ట దగ్గర ఇంకొక కాంప్లెక్స్ నిర్మించి ఇస్తున్నారు. ఇది ఈ కొండ మీద జరుగుతున్న డెవలప్మెంట్, అలానే ఈ చుట్టుపక్కల జరుగుతున్న డెవలప్మెంట్, ఇది మొత్తం మనం ఒకసారి డ్రోన్ వ్యూలో 360 డిగ్రీస్ వ్యూలో చూద్దాం. ఇక్కడ ఈ యాదగిరి గుట్టే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తాన్ని టూరిజం సర్క్యూట్ కింద డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి భువనగిరి ఫోర్ట్ జస్ట్ 15 km డిస్టెన్స్ ఉంటుంది, ఒక అరగంటలో వెళ్ళొచ్చు. అలానే కొలన్పాక్ కూడా జస్ట్ 22 km డిస్టెన్స్లో ఉంటుంది, ఒక 30 to 40 minutesలో రీచ్ అవ్వచ్చు మనం. కొలన్పాక్ జైన్ మందిర్ బాగా ఫేమస్ ఇక్కడ. నేను గుడి అంతర్భాగంలో వీడియో తీయలేదు, గుడి ఓపెన్ అయ్యే లోపు పర్మిషన్స్ వస్తే డెఫినెట్గా వీడియో తీసి పెడతాను, లేదంటే ఓపెన్ అయిన తర్వాత అయినా సరే అంతర్భాగం నిర్మాణం ఎలా ఉంది ఏంటి అనేది ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తున్న మొట్టమొదటి దేవాలయం యాదాద్రి. 1200 కోట్ల రూపాయల ప్రాజెక్టు కాస్ట్లో 250 కోట్ల రూపాయలు గుడి నిర్మాణానికి ఖర్చు చేశారు. మిగిలిన డబ్బు ఇతర సౌకర్యాలు, మౌలిక వసతుల కోసం ఖర్చు చేస్తున్నారు. ఆధునిక గుడులలో ఎక్కడా లేని విధంగా పూర్తిగా నల్లరాతితో నిర్మించిన గుడి యాదాద్రి మాత్రమే. ఈ విఐపీస్ కోసం కట్టిన గెస్ట్ హౌస్లు, పైన ఉన్నది సీఎం కానీ పిఎం కానీ రాష్ట్రపతి కానీ వచ్చినప్పుడు వాడే గెస్ట్ హౌస్. దానికి చుట్టూతా వివిఐపీల కోసం 14 గెస్ట్ హౌస్లను నిర్మించారు. ఈ గుడి నిర్మాణంలో వాడిన కృష్ణశిలని ఆంధ్ర రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్యలోని కమ్మవారిపాలెం గ్రామం దగ్గర దొరికిన రాయితో ఈ మొత్తం దేవాలయాన్ని నిర్మించారు. ఎక్కడ ఇటుక కానీ సిమెంట్ కానీ వాడలేదు. మొత్తం గుడిని నిర్మించడానికి 2 లక్షల టన్నులకు పైగా రాయిని ఉపయోగించారు. ఇప్పుడు మనం టెంపుల్ సిటీ కొండవైపు నుంచి యాదగిరి గుట్టని చూస్తున్నాము. ఇందాక గూగుల్ మ్యాప్స్లో చూపించా కదా టెంపుల్ సిటీ ఎక్కడ అనేది. ఈ టెంపుల్ సిటీని 2 విడతలుగా అభివృద్ధి చేయనున్నారు. దీంట్లో మొదటి దఫాలో 250 ఎకరాల్లో లేఅవుట్ పనులు చేపట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న పాయింట్ దగ్గర నుంచి రోప్వే అనేది నిర్మాణం చేపడతారు. రెండవ దశలో ఆధునిక విల్లాలు, కళ్యాణ మండపాలు, ఫుడ్ కోర్ట్లు, సెంట్రల్ పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్లు, అలానే సోలార్ ఎనర్జీ పవర్ సెంటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, ఇలా అనేక సదుపాయాలు కల్పించనున్నారు. దాదాపు 2000 కార్లు పార్క్ చేసే విధంగా 30 ఎకరాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఇంకా నేను కవర్ చేసి చూపించాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి. కళ్యాణ కట్ట ఎలా ఉంది, క్యూ లైన్లు ఎలా నిర్మించారు, నిత్యాన్నదానం జరిగే స్థలం ఎలా ఉంది, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవి మళ్ళీ ఇంకొక వీడియోలో కవర్ చేస్తాను. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.